హే గాయ్స్, ఈ వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ అనమాట. పెద్ద సినిమాకి వెళ్తున్నాము. వచ్చిన హైప్కి ఎంత తొందరగా చూస్తే అంత బాగుంటుంది అని అనిపించింది. బికాస్ రామ్ చరణ్ రఫ్ ఆడించేసాడు అని నేను చాలా రివ్యూస్ చూసాను అనమాట. సో ఇంకా మాయిశ్చరైజర్ రాసుకున్నాక మీరు అనుకోవచ్చు ఇంత చిన్న డబ్బా సన్ స్క్రీన్ పెట్టుకుని ఏంటి అనుకోవచ్చు. కాదు, అది డబ్బా కాదు, చాలా పెద్దది. దాన్ని కట్ చేసి దాని లోపల ఉన్న సన్ స్క్రీన్ అంతా 3 రోజులుగా బాగా లాగేసి వాడిస్తున్నాను అనమాట. క్యూట్గా జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్ గైస్. సో మినిమల్ జ్యువెలరీతో వెళ్దాం అనుకున్నాను. సో మీకు చూపిస్తున్నాను. చూపించే లోపల మనకు మాత్రం అర్థం కాబట్టి అది కింద పడిపోయింది. ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాక మనం కొంచెం తెలివిగా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నాం ఈ మధ్య. వాచ్ పెట్టుకున్నాక జడ వేసుకుంటే వాచ్ వల్ల జడ అంతా పాడైపోతుందని ఫస్ట్ జడ వేసుకున్నాక తర్వాత వాచ్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాం. ఈ లోపల జడ వేసుకోకన్నా ముందు ఐలైనర్ పెట్టుకుందాం అనుకున్నా. నా దరిద్రం తెలిసిందే కదా, ఆ కాటికి కూడా విడిగిపోయింది. దాంతోనే మేనేజ్ చేసుకొని ఐలైనర్ పెట్టేసుకున్నాను. ఇంకా జడ కూడా వేసేసుకొని ఇంకా మనకి వేరే హెయిర్ స్టైల్స్ ఏం రావు, తెలిసిన విషయమే. 10 సార్లు నేను ఇదే చెప్తాను. తర్వాత లాస్ట్లో నేను తెలుసుకునేది ఏంటంటే ఏదో పెద్ద బిల్డప్తో వాచ్ పెట్టుకున్నా కానీ ఆ వాచ్ పనిచేయట్లేదు. సర్లే ఏదో ఫ్యాషన్గా బాగానే ఉంటుంది కదా అని పెట్టుకున్నాను. సినిమా విషయానికి వచ్చేసరికి సినిమా నేను ఇప్పటిదాకా ఈ స్టోరీ లైన్ ఎక్కడ చూడలేదు. రామ్ చరణ్ చిత్త కొట్టేశాడు. ఇంకా రామ్ చరణ్ కోసం సినిమా చూడొచ్చు. అసలు ఇంకా వేరే ఏ రివ్యూస్ మీద ఏ నెగిటివ్ టాక్స్ మీరు నమ్మకండి. నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది. ఒకవేళ మీరు కూడా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.